అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మ్యాంగోతో రవ్వ కేసరి. సమ్మర్ అంటే మ్యాంగోస్ కదా, మ్యాంగోస్తో రవ్వ కేసరి చేసుకొని స్వీట్ తినాలనిపిస్తుందా? అయితే లేట్ చేయకుండా ఈ మ్యాంగో రవ్వ కేసరి సింపుల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో మనం కూడా స్వీట్ తినేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ మ్యాంగో రవ్వ కేసరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. లేట్ చేయకుండా ఈ మ్యాంగో రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. మ్యాంగో రవ్వ కేసరి కోసం ఒక చిన్న కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. అలాగే మ్యాంగో రవ్వ కేసరి కోసం అదే సైజు కప్పు మ్యాంగో గుజ్జు కూడా తీసుకోవాలి. అందులోకి డ్రై ఫ్రూట్స్ ఒక 5 కాజు, ఒక 6 వరకు బాదం, కిస్మిస్ మాత్రం మీరు మ్యాక్సిమం ఒక 15 నుంచి 20 వరకు తీసుకోండి. ఎందుకంటే స్వీట్లో మనకు ఎండు కిస్మిస్లు అనేవి ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాదం మరియు కాజు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. కిస్మిస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఇదే విధంగా ఉన్నా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని లైట్గా వేడి చేసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని లైట్గా వేడి చేయాలి. కడాయి వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. అలాగే నెయ్యితో పాటు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ అండ్ నెయ్యి 2 యాడ్ చేసి మనం ఈ మ్యాంగో కేసరి ప్రిపేర్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అందుకోసం మీరు నెయ్యి అండ్ ఆయిల్ 2 యాడ్ చేసుకోండి. నెయ్యి మనకు వేడయ్యి నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇవి జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు నాన్ స్టాప్ కలుపుతూ మంట మీడియంలో ఉంచి డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకొని లైట్గా మనకు పచ్చివాసన అనేది పోయి మంచి సువాసన వచ్చేంత వరకు మీరు మంట తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోధుమ రవ్వను మంచి స్మెల్ వచ్చేంత వరకు మీరు కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు చూద్దాం, తక్కువ ఫ్లేమ్లో పెట్టి మనం కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈ పచ్చివాసన అంతా పోయి ఈ 2 నిమిషాలలో మంచి స్మెల్ మనకు వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో మనం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 2 టీ గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 2 టీ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే టీ గ్లాసు వేడి చేసి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి 2 యాడ్ చేసిన తర్వాత మీరు ఒకసారి అంతా కలిసేలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు మీరు మంట అనేది మీడియంలో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఉప్మా రవ్వను మంచిగా ఉడికించుకోవాలి. ఉప్మా రవ్వ ఈ విధంగా ఉడికి దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జును కూడా వేసుకొని కలిపేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో.
చూపుకు తగ్గట్టే రుచి కూడా అంతే బాగుంటుంది. ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు మంట అనేది తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకాస్త ఉడకడానికి మనకు సమయం అనేది పడుతుంది. ఈ విధంగా ఉడుకుతున్న టైంలో మనం ఏ కప్పుతోనైతే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఇంకాస్త ఎక్కువ తినేవాళ్ళు మనం ఏ కప్పుతోనైతే ఉప్మా రవ్వ తీసుకున్నామో ఆ కప్పుకి ఇంకొక 2 టీ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకొని మీరు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఇందులో షుగర్ అనేది పూర్తిగా కరిగి అలాగే ఇంకాస్త బాగా దగ్గర పడేంత వరకు మీరు తక్కువ ఫ్లేమ్లోనే అడుగు అనేది మాడకుండా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మ్యాంగో రవ్వ కేసరిని మీరు మంట మీడియంలో అండ్ తక్కువ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కంటిన్యూగా కలుపుతూ ఈ మిశ్రమాన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇంకాస్త దగ్గర పడాలి. దగ్గర పడేంత వరకు మీరు మంట అనేది అడ్జస్ట్ చేస్తూ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఈ మ్యాంగో రవ్వ కేసరి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా, ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు మంట పూర్తిగా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 to 2 minutes వరకు కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోవాలి. రవ్వ కేసరి రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. మ్యాంగో రవ్వ కేసరి రెడీ. వీడియో స్కిప్ చేయకుండా నేనైతే టేస్ట్ చూశాను, చాలా బాగుంది. మీరు కూడా ఈ టేస్ట్ చూడడం కోసం వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.